అంత దుర్మార్గంగా ఎఫ్ఐఆర్లు కట్టించినందుకు ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ క్రాంతిమతి ఆ ఉద్యోగం నుంచే మీ పుణ్యమాని టర్మినేట్ అయింది. ఈ జిల్లా ప్రజలకు ఈ తరానికంతా తెలియకపోవచ్చు, కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా తెలుసు. అదేవిధంగా 96లో నా పైన అత్యాయత్నం చేస్తే మళ్ళీ మళ్ళీ నన్ను నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు మేము కాపాడుకునేందుకు 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. కోపోద్రిక్తులైనటువంటి మా కుటుంబీకులు, మా సహచరులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు రాజారెడ్డి హతమారిపోయాడు. ఎందుకంటే మీ మాదిరి నేను మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా సంఘటనలు ఉంటే ప్రతిదానికి మేమేదో అహింసావాదులం అన్నట్లు చెప్పడం అవివేకం. ఆ రోజు జరిగినటువంటి దారుణ మారణ కాండలో నా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరుడిని, నీకు పిల్లనిచ్చిన మామ ఈసీ గంగిరెడ్డి, ఇప్పుడు నువ్వు అమిత ఇష్టంగా పెట్టుకున్నటువంటి సంకన ఎక్కించుకుంటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి 6-7 ముద్దాయిలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏమిటి? రాజశేఖర రెడ్డి సెషన్స్ కేసులో రాయారెడ్డి కేసు, ఉమామహేశ్వర రెడ్డి కేసు 2 స్పష్టమైన ఆధారాలు లేవు అని చెప్పి కేసును కొట్టివేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళ తండ్రి కేసు గవర్నమెంట్ అప్పీల్ చేసుకొని నా తమ్ముని కేసును గాలికి వదిలివేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను అప్పీల్ చేసుకున్నాను, ప్రైవేట్ అప్పీల్. 2 కేసులు హైకోర్టులో తీర్పు ఏమొచ్చాయి? నీవు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి జ్యుడిషియరీని పిడికిట్లో పెట్టుకొని రాయారెడ్డి కేసులో మాకు అమాయకులైనటువంటి చాలామందికి జీవిత ఖైదు శిక్ష విధింపజేశావు. నా తమ్ముని కేసులో ముద్దాయిలైనటువంటి ఈసీ గంగిరెడ్డిని, భాస్కర్ రెడ్డిని తప్పించేందుకు నా కేసును కొట్టివేయించావు. మేము ఆ కేసులో మా అంతకు మేమే వాలంటరీగా మా సహచరులంతా లైపోయారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు ఇది వీరి చరిత్ర ఇక్కడి నుంచి ప్రారంభం. అదేవిధంగా వీరు భూ తగాదాలు, గనుల తగాదాల్లో రాజగోపాల్ స్వామి అనే ఒక బ్రాహ్మణుని హైదరాబాద్ తాజ్ హోటల్లో రాజశేఖర రెడ్డి సలహాలతో, ప్రోత్సాహాలతో, రాయారెడ్డి గారి పర్యవేక్షణలో వారిపైన అత్యంత కిరాతకంగా దాడి జరగడం జరిగింది. ఆ కేసు అప్పట్లో హైదరాబాద్ పిఎస్లో, అబిడ్స్ పిఎస్లో ఫైల్ అయింది. ఎమర్జెన్సీ సమయంలో వైఎస్ రాజారెడ్డి, జార్జి రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళంతా కలిసి కిరాయి అంతకులతో తన గనుల యజమాని అయినటువంటి పెద్ద భాగస్థుడైనటువంటి పద్మశాల క్షత్రియ కులస్థుడైనటువంటి వెంకట నరసయ్యను హతమార్చడం జరిగింది. చాలామంది 63 మంది అందులో దోషులుగా తేరారు. మరి దాని తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో రాజారెడ్డి గారిని మీసా కింద అరెస్టు చేసి వారితో పాటు వారి పెద్ద కుమారుడు స్వర్గీయ జార్జి రెడ్డిని కూడా జైల్లో పెట్టడం జరిగింది.
జనాల మధ్య తిరగాల్సినటువంటి వ్యక్తులు కాదు మీరు. జనాన్ని వేటాడి చంపే క్రూర మృగాలు అని చెప్పి ఇక్కడ రాజ్యసభ సభ్యుడుగాను ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్గాను ఉన్నటువంటి రమ్తుల్లా గారి గనులు పైన దండయాత్రలు చేసి వారి మైనింగ్ సామాగ్రిని అంతా ధ్వంసం చేసి వారి రాలీలన్నింటినీ పగలగొట్టి వారి గనులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి మాట నిజం కాదా? వారి దాంట్లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నందుకు కోడూరులో పిఎస్లో మీ పైన కేసులు నమోదు చేసింది నిజము కాదా? అదేవిధంగా రమ్తుల్లా గనులను గుంజుకున్నారు. కోడూరులో ఆ రోజు గ్రేబరైటీస్ జరుగుతూ ఉంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ను కొల్లగొట్టారు. అందుకు మీ గవర్నమెంటే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మీకు 50 లక్షల పెనాల్టీ వేసినటువంటి మాట మరిచారా అని చెప్తున్నాను. అదేవిధంగా వారిపైన తండ్రి కొడుకుల పైన ఈ జిల్లాలో ఎక్కడ చూసినా దొమ్మీ కేసులు, దోపిడీ కేసులు, పోలింగ్ బాక్సులను అపహరించిన కేసులు, అవతల పార్టీకి పోలింగ్ పెట్టెలో ఓట్లుంటే ఆ పెట్టెలో పెట్రోల్ పోసి పోలింగ్ బాక్సులను దగ్ధం చేసినటువంటి చరిత్ర మీది కాదా? అదేవిధంగా జమ్మలమడుగులో పెనికిలకాడు ప్రాంతానికి ఒక పోలింగ్లో రాజశేఖర రెడ్డి పోయి స్వయంగా లైసెన్స్ లేని తుపాకీతో పెనికిలకపాడు కాటమై పైన ఆ వర్గం పైన కాల్పులు జరిగితే ముద్దనూరు పోలీస్ స్టేషన్లో రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదైంది నిజం కాదా? అదేవిధంగా పెద్దముడియంకు ఎన్నికల్లో అక్రమం చేయని పోతే అక్కడ కార్యకర్తలు చుట్టుముట్టి రాయారెడ్డిని బంధించి ఒక గృహములో గదిలో బంధిస్తే దానికి ప్రతీకారంగా శివారెడ్డిని ఢీకొనే వీరత్వము, సూరత్వము, ధీరత్వము లేక దేవగుడి నారాయణరెడ్డి బ్రదర్స్ను, దేవా బ్రదర్స్ను వెనక నుండి పురికొల్పింది మీరు కాదా? ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఆ క్రమంలో కాదా దేవగుడి బ్రదర్స్ పెదనాయన శంకరెడ్డిని శివారెడ్డి హతమార్చింది? అప్పుడు వారి ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడుకునేటందుకు చేసిన పోరాటంలో